గత కొన్నేళ్లుగా రసాయనాలకు దూరంగా ప్రకృతి విధానంలో పంటల సాగు చేపట్టారు పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండల పరిధిలోని రైతులు. ప్రకృతి సేద్య విభాగం అధికారుల సూచనలు, సలహాలతో ఎటువంటి రసాయనాలు వినియోగించకుండా సహజ విధానాల్లో పంటల సాగు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఖరీఫ్ పంటల సాగుకు ముందు నవధాన్య పంటలను సాగు చేసి నేల ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. మా ప్రకృతి వ్యవసాయం డిపార్ట్మెంట్ వచ్చి ప్రతి 15 రోజులకి మాకు ఇలా చేయండి, అలా చేయండి చెప్తున్నారు. దానివల్ల మాకు భూమి సారం పెరిగి పంట దిగుబడి ఎక్కువ ఇస్తుంది. 5 సంవత్సరాల క్రితం పండించేటప్పుడు మాకు 15 లోపు ధాన్యం దిగుబడి వచ్చేది. ఇప్పుడు 35 నుంచి 38 వరకు దిగుబడిని ఇస్తున్నాయి. భూమి సారం పెరుగుతుంది. గత 5 సంవత్సరాల ముందు నార్మల్‌గా ఏ ప్రకృతి వ్యవసాయం కాకుండా రసాయనాలతో వ్యవసాయం చేసేవాళ్ళం. దానివల్ల మాకు దిగుబడి తగ్గేది. రసాయనాలు, ఎరువులు కొనడం వల్ల బాగా ఇబ్బంది అయ్యేది. గత 5 సంవత్సరాలుగా మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. నవధాన్యాలు జల్లేవాళ్ళం. నవధాన్యాలు జల్లడం వల్ల పంట బాగా పండింది. ఈ రసాయనాలు చల్లకపోవడం వల్ల ఆరోగ్యం బాగుంది. గతసారి పోలిస్తే ఎక్కువ దిగుబడి సంవత్సరానికి పెరుగుతూ వచ్చింది. మా ఖర్చులు కూడా తగ్గాయి. మేము ఈ పచ్చిరొడ్డ ఎరువుల వల్ల ఎక్కువ గత్తము ఎరువులు ఏటి వాడుకుంటే గత్తంతోటి నవధాన్యాలతోటి మేము పంటలు పండించుకొని సాగు చేస్తున్నాము. పచ్చిరొడ్డ ఎరువుల వల్ల ఎక్కువ పంట దిగుబడి కూడా వస్తుంది. ఇప్పుడు గుండ కూడా వేయడం లేదు. ఇప్పుడు పంట కూడా దిగుబడి బాగా వస్తుంది. జిల్లాలో ప్రధానంగా వరి సాగు చేసే రైతులకు పచ్చిరొట్ట పంటల్లో భాగంగా నవధాన్యాల సాగును పరిచయం చేసినట్లు ప్రకృతి సేద్య విభాగం అధికారులు చెబుతున్నారు. దాదాపు 30 రకాల విత్తనాలను కలిపి పూత దశలో నేలలో కలియదున్నితే దాదాపు అన్ని రకాల పోషకాలు వేయబోయే పంటలకు అందుతాయని చెబుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో చూసుకున్నట్టయితే 2024-25 ఖరీఫ్ సీజన్లో 76,000 వరకు మేము లక్ష్యం పెట్టుకున్నట్టయితే ఇందులో 47,000 రైతుల వరకు మేము నవధాన్యాల సాగును చేరువ తీసుకెళ్ళగలిగాము. నవధాన్యాల సాగు అనేది చాలా ప్రధానమైన అంశము రైతులకి. ఎప్పుడైతే మనకి పంట లేదో ఏప్రిల్, మే, జూన్ ఆ కాలంలో ఈ విత్తనాలు అనేవి వేసుకోవాలి. ఈ నవధాన్యాల్లో ఏంటంటే ముఖ్యంగా ప్రధాన పంటకి కావాల్సిన అన్ని పోషకాలు లభ్యమయ్యే విధంగా ఈ నవధాన్యాల పంటల్ని మనం సాగు చేసుకోవాలి. అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకి అన్ని పోషకాలు ప్రధాన పంటకు కావాలంటే వివిధ రకాల జాతులకు సంబంధించిన విత్తనాలని మనం ఇందులో సీడ్ మిక్స్ చేసుకోవాలి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి చిరుధాన్యాలు ఉంటాయి, పప్పు ధాన్యాలు ఉంటాయి, అలాగే నూనె గింజలు ఉంటాయి. ఈ విధంగా మనకి 15 నుంచి 30 రకాల విత్తనాలని రైతులు తమ స్థాయిలో వాళ్ళు ఏర్పాటు చేసుకొని పొలాల్లో వేసుకుంటున్నారు. నవధాన్యాల సాగుతో రైతుకు సాగు ఖర్చులు తగ్గడంతో పాటు పంటలకు అన్ని రకాల పోషకాలు అందుతున్నందున జిల్లాలో పంటల సాగుకు ముందు ఈ విధానం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.